విద్యా వైద్య వ్యవస్థను సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పచ్చకామర్లతో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను రామకృష్ణ పరామర్శించారు. 2 బాలికలు మృతి చెందడం దురదృష్టమన్నారు. బాలికలు మృతి చెందిన విషయాన్ని కూడా మంత్రి చెప్పకపోవడం విచారకరమన్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన బాలికల కుటుంబాలకు 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్టల్స్లో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. చాలా బాధాకరం ఏమంటే 2 విద్యార్థినులు మరణించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అది చాలా విచారించదగ్గ అంశం. మరి మంత్రి గారి స్టేట్మెంట్లో వారిద్దరు చనిపోయినట్టుగా ఆమె చెప్పలేదు. పార్వతీపురం అక్కడున్న హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు, కేజీ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారని చెప్పింది తప్ప చనిపోయిన విద్యార్థినుల గురించి ఆమె ఏమాత్రం కూడా ప్రస్తావన చేయలేదు. కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ప్రభుత్వము 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.